అయితే ఇంత హరికథ మీద ఇంత ప్రాణం ఉన్నటువంటి మీరు, ఒక రామభక్తులు ఉన్నటువంటి మీరు, అబ్బా చంపేశారు అనే ఒక డైలాగు చెప్పేటప్పుడు మీకు ఎలా అనిపించేది? అది టాలెంట్ అండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, అబ్బా చంపేశారు అన్న డైలాగు ఇంకొకరు చెప్తే సెట్ కాలేదు. అంటే అది నాకు వచ్చింది అంటే ఒక ఐడెంటిటీ తీసుకురావడానికి కొన్ని భగవంతుడు వేసిన రూట్లో ఇదొక రూట్ అనుకుంటా. ఇప్పుడు బాబీ అని నేను అన్నప్పుడు జనాలు పరవశించిపోయారు, జనాలు నన్ను చప్పట్లు ఈలలు గోలలు చేశారు. ఇప్పటికీ బ్రహ్మానందం గారు ప్రక్కన నేను నిలబడి ఆ బాబీ డైలాగే బయటకు వెళ్తే బాబీ బాబీ అంటారు. నేను హరికథ చెప్పేప్పుడు స్టార్టింగ్లో బాబీ అన్నవాళ్ళు ఆ చివరిలో ఆ మాట వినలేదు, నేను ఏ రోజు వినలేదు. నమస్తే అండి అమ్మ నమస్కారం, కాళ్ళకు నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. అది నేను చూశాను. అంటే వాళ్ళకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటారు. నా టాలెంట్ ప్రతి ఇంటికి వెళ్ళి నేను చెప్పలేను. ఇలాంటి యూట్యూబ్ల ద్వారా ఇలా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి ఇంటికి నేను టాలెంట్ ఉందండి నేను చెప్పుకోలేను. ఇప్పుడు ఎవరికి సంస్కారం అంతే. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా నాకు వెయిట్ ఇవ్వండి, నాకు రెస్పెక్ట్ ఇవ్వండి అంటే రాదు. ఇవ్వండి నేను అడగను, ఇవ్వండి నేను అడగకూడదు. మనల్ని చూడగానే ఆటోమేటిక్గా ఇవ్వాలి అనిపించాలి. అలా మనం ప్రవర్తించగలిగిన ఆటోమేటిక్గా ఇస్తారు. ఇప్పుడు నేను హరికథ చెప్పేప్పుడు బాబీ అని నేను ఎక్కే ముందు వాడికి తెలియదు నేను ఎవరో చిన్నపిల్లాడికి బాబీగానే గుర్తుంటాను. నేను అయిపోయిన తర్వాత ఈవిడికి ఇంత అయ్యో హరికథ అంటే ఇదా అని తెలుసుకొని ఏ రోజు అనలేదు. ఇప్పుడు నేనేమంటానంటే ఆ క్యారెక్టర్ చేసేప్పుడు బాధపడినా అది నేను చేయకపోతే ఇంకో బాబీ ఎవరో అవుతారు, ఇంకో అబ్బా అని ఎవరో అవుతారు. అప్పుడు నేను రానుగా. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, అడుగురా మీరు, వాళ్ళు అడుగుతారు. కాబట్టి అది నాకు ఐడెంటిటీ కోసం స్వామి ఇచ్చిన రూట్. అది ఆ రూట్ నేను యూటిలైజ్ చేసుకున్నాను అనుకుంటా. ఏదైనా మనం ఎస్ నా జాబ్, అది నా జాబ్ నేను చేస్తాను. నా జాబ్ సాటిస్ఫాక్షన్. ఇవాళ నేను చేయమంటారు మీరు కుష్టిదానిలో ఇలా కట్టేసుకొని ఇలా యాక్ట్ చేయండి అంటే చేస్తా. నా జాబ్ అది, నా జాబ్, నా వృత్తి ధర్మాన్ని నేను మేరట్లేదు, నేను చేస్తా. నా వృత్తిలో నాకు క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ వాళ్ళకు రుణపడి ఉండాలి నాకు అంత ఐడెంటిటీ ఇచ్చినందుకు. కానీ దానివల్ల నాకు పేరే వచ్చింది, ప్లస్ అది నాకు ప్లస్ అయ్యింది. ఇంకోటి ఏంటంటే గుర్తింపు వచ్చింది, ప్లస్ అదే కాకుండా నేను దానివల్ల బాధపడేది ఏం లేదు. బాధపడి ఉంటాను స్టార్టింగ్లో, బయట కొంచెం ప్రక్కకి అయినప్పుడు నిండుగా కప్పుకునే వాళ్ళం ఇప్పమంటే బాధ అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఆ క్యారెక్టర్ డిమాండ్, అక్కడ క్యారెక్టర్ చేయాలి, ఆ క్యారెక్టర్ నువ్వు చేయి అంతే, చేయాలి, పండాలి, తప్పదు. ఆ క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది, చేశాను. కానీ ఇప్పుడు నేను బయట ఎప్పుడు కూడా నేను నిండుగా అందుకుంటానని నా నైజం ఇదే, అది కాదు కదా. కాబట్టి నేను ఇలా ఉంటాను. బయట అనుకునే వాళ్ళు ఎవరు అనుకుంటా, నేనేమనుకుంటానంటే మనకి కాదండి, ఎప్పుడు ఎవరినైనా మనం దూషించామనుకోండి అది మనం ఇక్కడ సమాధానం చెప్పాం, వెళ్ళిపోయిన తర్వాత మనకు అక్కడ ఉంటుంది. ఇదంతా బ్లూ ప్రింట్లో మీకు కనిపిస్తుంది. మీరు ఏం చేశారు, ఏం జరిగింది, ఎవరికి ఎప్పుడు మాట్లాడారు, మీకు అంత ఈ ప్రతిఫలాన్ని మీరు 20 సంవత్సరాలు పడుతుంది ఆత్మకి నాకు తెలిసి. 20-30 సంవత్సరాలు మీరు రికలెక్ట్ చేసుకొని మీకు మీరు శిక్ష వేసుకుంటారు. ఈరోజు నేను తిట్టాను, ఈరోజు వీళ్ళన మనము ఈ 20-30 సంవత్సరాలు ఏమండి పనులకు మనమే అయితే నెక్స్ట్ జన్మలో నేను పలానా వాళ్ళ ఇంట్లో పుడతాను, పలానా జరుగుతుంది, ఇలా చేస్తాను, ఇక్కడ నేను ఇలా సినిమా ఆర్టిస్ట్ అవుతాను, ఇలా కష్టాలు పడతాను, వాళ్ళకి కష్టపెట్టినందుకు ఆ కష్టం నేను తీసుకుంటాను. మనం శిక్ష విధించుకుంటాం. కాబట్టి ఎవరిని ఊరికే మాట అనొద్దు, ఎవరిని ఒక నింద వేయొద్దు, వాళ్ళ గురించి తెలుసుకోకుండా అనొద్దు. అన్నారనుకోండి ఆ ప్రతిఫలం అనిపిస్తారు. అలా అనుకుని చాలా సంవత్సరాలు నేను ఆగాను. కానీ ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ ఈ ఇండస్ట్రీలో ఇక్కడ ఉన్న కొన్నవాళ్ళు అర్థం కావట్లేదు వాళ్ళకి మనం ఎంత చేసినా. సరే అప్పుడు ఏమవుతుందంటే సరే టిట్ ఫర్ టాట్, ఇంకా తప్పదు, పాపమో పుణ్యం, మనం మంచి కోసం చేస్తున్నాం, సరే స్వామికి తెలుసు కదా అని నేను కొన్నిట్లో దూకాల్సి వచ్చింది, దూకుతూనే ఉన్నాను. ఇది నా పరిస్థితి. కాబట్టి నా లిమిట్స్ నేను దాటి, నా పరిధి దాటి ఎప్పుడు నేను ఎక్స్ట్రాలు చేయాలనుకోను. అనుకోకుండా ఏమన్నా జరిగిపోయినా కూడా దానికి నేను బాధపడతాను. తర్వాత నేను ఎప్పుడో ఒకసారి నేను దానికి ప్రతిఫలం అంటే తీసుకుంటాను. లేకపోతే నేను తప్పు చేశానని వాళ్ళకి వెళ్ళి సారీ చెప్తాను. అప్పుడు నా మనసు కుదిరి పడుతుంది. అది నా మెంటాలిటీ. నేను బయట ఒకలా లోపల ఒకలా పెట్టుకోలేను. ఈరోజు నాకు బాధ అనిపించింది, కుదరదండి అని చెప్తా. అబద్ధాలు మ్యాక్సిమం చెప్పను. అంటే ఒక సత్యహరిచంద్రుడు చెల్లెలని చెప్పను, అవసరానికి చెప్తాం. కానీ ఆ అబద్ధాన్ని కూడా ఎందుకు చెప్పానని బాధపడుతూనే చెప్తాను. కానీ దాన్ని అవసరాన్ని బట్టి చెప్పాలి. చెప్పినా ఎప్పుడో రోజు అది రివీల్ చేసేస్తా. అది నా పరిస్థితి. నేను ఏది నిజాలే చెప్తా, అబద్ధాలు చెప్పాలనుకోను. నా మనసులో ఉన్నదని బయటకు చెప్తా. కాబట్టి అది నేను ఎప్పుడూ నాకు ఏంటంటే నేను భగవంతుడిని ఎప్పుడైతే నమ్మానో ఎవరు నమ్మినా వాళ్ళు అలానే ఉంటారు.